ప్లాన్ ట్రిప్ గోయింగ్ టు సక్లేష్పూర్. యాక్చువల్లీ గోవా ప్లాన్ ఉండే, బట్ క్లైమేట్ బాగుందని చెప్పి మేము ప్లాన్ డైవర్టెడ్ టు సక్లేష్పూర్, చిక్మంగళూరు. ఏందో గైస్ పడుకుంటే వీళ్ళు అనుకోకుండా ప్లాన్. దిస్ ఈస్ 1 పేజ్ ఇన్ అవర్ డైరీ టు రిమెంబర్. ఇంట్లో పడుకుంటే మాత్రం లేపుకొచ్చినారు. ఏం చేయాలా? పనేమో అది బెంగళూరు పోయి బెంగళూరు నుంచి మళ్ళీ సకలేశ్పుర. We can cherish this lifetime. ఏందో గైస్ అర్థం కావట్లేదు. ఇన్నిసార్లు ట్రిప్ అయినా కానీ ఇలాగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్న పలంగా ఉన్న బట్టలతో ట్రిప్ పోవడం అంటే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కళ్ళు చూడండి ఫుల్ పడుకున్నాం. గుడ్ ఎక్స్పీరియన్స్. నెవర్ ఎక్స్పెక్టెడ్. అండ్ అవర్ రథసారథి ఈజ్ అవర్ కోపంలో ఉన్నాడు. అవర్ గిరి. Hey guys. And one more Sairam. Guys. Hey bro. And he's our Radhasarathi for tonight. Hope we enjoy our trip. ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అయితే స్టాప్ చేసాం బళ్ళారి దగ్గర. ఇక్కడ ఫ్యూయల్ కొట్టించేసి స్టార్ట్ అయిపోయాం. మేమైతే బళ్ళారి రీచ్ అయిపోయాం. అండ్ ఇది వచ్చేసి దుర్గమ్మ గుడి సర్కిల్. బళ్ళారిలో ఇది ఫేమస్ టెంపుల్. అండ్ మేము బళ్ళారి నుండి వెళ్తున్నాం. బెంగళూరు హైవేకి టచ్ అయ్యేసి అక్కడ నుండి డైవర్షన్ హిరియర్ నుండి. మార్నింగ్ ఆల్మోస్ట్ నియర్ రీచ్ అయితే అయ్యాం. సో క్లైమేట్ ప్రజెంట్ బాగానే ఉంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మేమైతే నియర్ టు సకలేష్పూర్లో ఉన్నాం. అరౌండ్ 100 కిలోమీటర్స్. నైట్ అంతా డ్రైవ్ చేసుకొని చాయ్ బ్రేక్ ఆడుకుంటాం. గైస్ హాయ్ గైస్. ఈ బాగుంది, వెదర్ కూడా బాగుంది. ఒకసారి వెనక్కి చూపి. అటు చూడు. వెదర్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కరెక్ట్ మాన్సూన్ స్టార్ట్ అయ్యే టైంలో వెళ్ళాం. ఆసమ్ ప్లేసెస్. హాయ్ గైస్, ఇట్స్ ఎ క్విక్ అప్డేట్. క్లైమేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చిల్ ఉంది గైస్. మస్తు రెయిన్ ఉంది, చిల్ ఉంది క్లైమేట్. అసలు కూల్ క్లైమేట్. అందుకే ప్లాన్ చేసుకుని ట్రిప్స్కి ఎప్పుడు రాకూడదు. అలా అనుకోవాలి, అలా కార్ తీసేయాలి, అలాగ వచ్చేయాలి. నెక్స్ట్ లెవెల్ వెదర్ గైస్. వెదర్ అయితే ఫుల్ వర్షం, కర్వ్ రోడ్స్, హిల్ స్టేషన్. ఎప్పటి నుంచో అనుకుంటే పోదాం అని ఫైనల్లీ సకలేష్పూర్కి మేము ఆన్ ది వే. ఇంకొక 50 కిలోమీటర్స్లో ఇంకా వీ విల్ బి రీచింగ్ అవర్ డెస్టినేషన్. మెయిన్గా లవ్ మాక్టైల్ మూవీలో డెస్టినేషన్స్ పోవాలని ప్లాన్. బెట్టాడద భైరవేశ్వర టెంపుల్. See the road curves. అండ్ ఆన్ ది వేలో జస్ట్ బ్రేక్ కోసం స్టాప్ చేసాం. అండ్ సీ ద లొకేషన్. అండ్ ఇక్కడ నుంచి సకలేష్పూర్ ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు అంతే. అండ్ లుక్అవుట్ సమ్ టైమ్ ల్యాప్స్. యాక్చువల్లీ అనుకోకుండా బేలూరుకి అయితే వెళ్ళాం. సో అక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం. అండ్ బేలూరు వచ్చేసి ఓల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ ఈ టెంపుల్ స్ట్రక్చర్ కట్టడానికి ఆల్మోస్ట్ 1 or 3 years శ్రమిస్తే దే బిల్ట్ ఈ టెంపుల్ని కట్టించారు. ఈ టెంపుల్ వచ్చేసి 900 years బ్యాక్ కట్టారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరు నుండి 220 kilometers అరౌండ్ ఉంటుంది. హోయసలస్ నిర్మించిన ఆలయాల్లో మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన టెంపుల్స్ 3. అందులో బేలూరు టెంపుల్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఒకటి.
ఇంకొకటి హలేబీడు హోయసలస్ టెంపుల్, అది వచ్చేసి చిక్మంగళూరు దగ్గర ఉంటుంది. ఈ లొకేషన్ నుండి అక్కడికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇంకొకటి వచ్చేసి సోమనాథపుర కేశవాలయం, అది వచ్చేసి మైసూర్ నుండి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అందరం ఫ్రెష్ అప్ అయ్యి బేలూరులో అనుకోకుండా బేలూరులో చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. సో దిస్ ఈస్ ద టెంపుల్ బ్యాక్గ్రౌండ్. ఈ చిక్మంగళూరు పోయే దారిలో వస్తుంది బేలూరు ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 1117 ఇయర్లో దే బిల్ట్ స్టార్ట్. ఆ ఇయర్లో కట్టడం స్టార్ట్ చేశారు. అండ్ 1220 ఇయర్లో కంప్లీట్ చేశారు, 1220 సంవత్సరంలో. ఆల్మోస్ట్ 103 ఇయర్స్ టైం తీసుకున్నారు కట్టడానికి. ఈ టెంపుల్ వచ్చేసి 3 రాజులు నిర్మించారనమాట. విష్ణువర్ధనం రాజు స్టార్ట్ చేశారు ఇది. తన కొడుకు నరసింహ బల్లాల కొనసాగిస్తే తన మనవడు వీరబల్లాల ఈ ఆలయం పూర్తి చేశాడు. ఈ టెంపుల్ వచ్చేసి సోప్ స్టోన్తో బిల్డ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో, ఈ ఆలయాన్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో కట్టారు. మీన్స్ ఒకటికొకటి లాక్ చేసి ఇంటర్లింక్ చేసి బిల్డ్ చేశారు. అండ్ సిమెంట్ ఇలాంటివన్నీ ఏవి యూజ్ చేయకుండా ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు. ఎవ్రీ 10 years ఒకసారి దీనికి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు ఈ శిల్పాలకి, బికాజ్ రెయిన్కి, గాలికి, ఎండకి ఏం అవ్వకుండా. ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 10,000 శిల్పాలు ఉన్నాయి. గాయ్స్ మేమైతే బేలూరులో దర్శనం అయిపోయింది. బేలూరు నుంచి ఇప్పుడు సకలేశ్పూర్ పోతున్నాం. సకలేశ్పూర్కి వెళ్ళేసి అక్కడ నుంచి భైరవేశ్వర బెట్టాడద భైరవేశ్వర టెంపుల్కి వెళ్తాం. నైస్ క్లైమేట్, బ్యాక్గ్రౌండ్ సీన్ చూసారా, వస్తుంది. ఇన్ని రోజులు మా ఊర్లో ఉండి అమ్మ ఎండ ఎండ చిల్ క్లైమేట్ ఉంది గైస్ ఇక్కడ. మంచిగా చల్లటి క్లైమేట్లో చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతాం గైస్ ఇక్కడ నుండి. చచ్చిపోతున్నా గైస్ మధ్యలో కూర్చొని. గిరిగాడేమో చిల్ల హాయ్ గాయ్స్. లవర్ అంటాడు, లవర్ గుర్తుకు వస్తుంది అంటాడు, ఈడ పెళ్లి చేసుకుంటాడు. ఒక్క హోటల్ దొరకట్లేదు అసలు టిఫిన్ చేసామంటే. అసలు గిరి ఏడో ఒక హోటల్ చూడు గిరి, కార్ పార్కింగ్ లేదు గిరి. ఎక్కడ ఆపుతావు ఇక్కడ? తెలియలేని డ్రైవర్ అప్పుడు మాకు డ్రైవర్ తిక్కల డ్రైవర్ దొరికినాడు. ఏం చేస్తాడు గిరి? సకలేశ్పూర్ లెఫ్ట్ రోడ్లో పోలే. యూ కెన్ టేక్ లెఫ్ట్ అండ్ యూ కెన్ సీ దేర్ రెస్టారెంట్స్, ఎనీ హోటల్స్. తెలుసు నాకు, అన్ని తెలుసు. మనం తినాం ఈరోజు టిఫిన్, నాకు తెలుసు, అర్థమైంది. ఈరోజు సినారియో నాకు అర్థమైంది. ఎట్లా గిరి డైరెక్ట్ లంచ్ అయిపిస్తాం మాకు? యా హోటల్ కనిపిస్తుంది గిరి? డైరెక్ట్ లంచ్ ఏమో. లంచ్ లేకుంటే డిన్నరా? అదేనా ఓకే. ఏమంటే డిన్నర్ ముందు ఈనో టిప్పి అట్లీస్ట్ జ్యూస్ అంతా దిరే. మబ్బుగా ఏంటి కొన్ని కేసాడు గైస్. నేచర్ అనేది చేయకుండా నిద్రపోతున్నాడు. ఎందుకు పిలుచుకొచ్చా మొత్తం పట్టదు అబ్బాయి. లేచాడు బాబు, లేచాడు, నిద్ర లేచాడు ఇప్పుడే. లేచాడు. మంచిగా చూసి క్లైమేట్ ఎంజాయ్ చేయండి అంటే నిద్రపోతున్నారా? ఆఫ్ చేయండి. వ్లాగ్ రా బీప్. ఏసీ ఆఫ్ చేస్తే నిద్రపోకుండా ఉంటాం. ఏసీ కావాలంటారు వీళ్ళు. చల్ల ఏంటండి క్లైమేట్ మీరు? చల్ల క్లైమేట్ లో కిటికీలు తెరుచుకొని కూర్చోవాలి కదా. ఏసీ వేసుకొని కూర్చుంటారు. చల్ల క్లైమేట్ కి చల్లగానే ఉండాలి. ఐస్ క్రీమ్ ఎందుకు ట్రైన్ లోకి వెళ్ళి అందరూ ఎవరు తిన్నారు? ఇట్స్ ఫ్యాంటసీ బ్రో, యూ డోంట్ నో. ఐ థింక్
సైకోస్ గిరి గిరి తింటాడు రోజు. గిరి అయితే రొమాంటిక్ నేను అప్పనుకుంటా మనం ఐస్ క్రీమ్లు వర్షంలో బయటికి వెళ్తాడు, అవన్నీ వేరే కథలు. గర్ల్ ఫ్రెండ్స్ కి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు. నైట్ టైం ఒక్కొక్కసారి 10:30కి ఇచ్చా తెలుసా వెళ్ళి. ఓకే 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 ఓకే. ఆకలిస్తుంది గైస్, తినాలా? చూస్తే మొత్తం ఆకలి ఉన్నాయి guys బయట అంతా. కాపట్లేదు హోటల్స్ ఉన్నాయి. Guys, మొత్తం అడివే ఉంది కదా. ఒక్క హోటల్ కనిపించలేదు. మా వాడు నడుపుతూనే ఉన్నాడు కారు. ఇదో గిరి సిగ్గుపడుతున్నా గిరి. ఏ పిల్లల అంగడి గిరి సిగ్గుపడుతున్నాడు guys. హోటల్ లేదు గైస్, లేదురా హోటల్ లేదురా. ఈరోజు తిన్నట్టే మనం. యా కెమెరా చూడగానే ఇంగ్లీష్ తనకు వస్తుంది. लेफ्ट साइड समथिंग इज देयर. कुछ तो है, समथिंग वी फाउंड आउट गाइस. बट ఇక్కడ అడగాలంటే నువ్వే దిగాలి అబ్బా, మాది ఓపెన్ కాదు. లేదు హోటల్ లేదు హోటల్ లేదు హోటల్ లేదు హోటల్ లేదు లేదు గైస్ హోటల్ లేదు గైస్. ఫుల్ ఊపులన్నాడు గిరిగాడు, అసలు డ్రైవింగ్ తగ్గట్లేదు. అమ్మ పైకి కింద ఊపుతున్నాడు అటు ఇటు. యా గిరి రే అరే అరే నువ్వు డ్రైవరే కాదురా అసలు. అరే ఇక్కడ ఇక్కడ రెస్టారెంట్ ఇట్స్ నాట్ రెస్టారెంట్, ఇట్స్ స్మాల్ హోటల్. ఫుడ్ దొరికింది జల్దీ. ఫైనల్లీ ఏదో ఒకటి తినడానికి కడుపులో వేసుకోవడానికి ఏదో ఒకటి దొరికింది మాకు అసలు. చిన్న కొట్టు అయితే దొరికింది, చిన్న హోటల్. విల్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ హియర్. వేడి వేడిగా పొగలు వస్తున్నాయి అసలు ఇడ్లీలో. వేడి వేడిగా మంచిగా పొగలు కక్కుతున్నాయి గైస్ ఇడ్లీ. ఈ క్లైమేట్కి వేడి వేడి ఇడ్లీ, బిసి బిసి రైస్ బాత్ కూడా ఉంది కదా. ఇంకా ఇడ్లీ తినండి ఇడ్లీ. బ్రో సార్ వాడు పెద్ద సార్ రండయ్యా సార్. ఏం కావాలి సార్ మీకు? ಚೆನ್ನಾಗಿದೆ. ఫైనలీ ఇడ్లీ దొరికింది మా ప్రసాదం. అందరిది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినడం మంచిగా పుష్టిగా తిన్నాం. ఇడ్లీ రైస్ బాత్. ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ చేసి డైరెక్ట్ సకలేష్పూర్. ఫైనల్లీ సకలేష్పూర్ రీచ్ అయిపోయాం. అండ్ ఇప్పుడు సకలేష్పూర్ నుంచి మేము డెస్టినేషన్ వచ్చేసి ఫస్ట్ డెస్టినేషన్ మంజారదాత్ ఫోర్ట్. సో అది సకలేష్పూర్ నుంచి నియర్ బై 3.3 కిలోమీటర్స్ అనమాట. సో దాన్ని చూసుకొని నెక్స్ట్ లొకేషన్ అక్కడ చూసి మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. ఒకటే వాన పడుతుంది అసలు, ఫుల్ వాన అయిపోతుంది. దిగితే తడిచి ముద్ద అయిపోతాం వర్షంలో. అందుకే కదా వచ్చింది. వర్షం పడుతుందని వచ్చాం, బట్ గొడుగు లేదు, రెయిన్ కోట్ లేవు, ఏం జర్కిన్స్ లేకుండా వచ్చాం. దానికంటే ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్స్ట్రా వర్షం పడుతుంది. 5 నిమిషాలు పడుతుంది, పోతుంది. బట్ సకలేష్పూర్ వచ్చాక కంటిన్యూ పడుతుంది. ఇంతసేపు ఆగి వచ్చింది కానీ ఇప్పుడు నాన్ స్టాప్ పడుతుంది. స్టిల్ ఇట్ కంటిన్యూస్ అని వెదర్ మ్యాప్ చూపిస్తుంది. అసలు సీదా వర్షం. ఫుల్ వర్షం అసలు, ఏం కనపడలేదు, తక్కువ విజిబుల్. ఫైనలీ ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇవన్నీ రెయిన్ కోట్స్ కొనుక్కొని పోతున్నాం గైస్. ఒకటే వర్షం, తప్పదు ఇట్లాంటివన్నీ వేసుకొచ్చుకోవాలి. ఫుల్లీ కవర్డ్ గైస్.
టెల్ యూ గైస్, మా వాళ్ళు నిదానం ఎప్పుడు నిదానమే. వాళ్ళు లేట్ల తిప్పాడు, లేట్ల తిప్పాడు. Guys, outfits are ready to climb the fort. ఈ ఫోర్ట్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ ఎక్కాలి మెట్లు. ఆమో, మళ్ళీ ఇది ఒక టాస్క్ మాకు ఇప్పుడు. అంత మా జీవులు ఒక్కొక్క లైన్కి వెళ్తున్నారు. అమ్మయ్య, అయిపోయింది గైస్. కొన్ని స్టెప్స్ ఎక్కగానే అయిపోయింది. డెడ్. ఇంకా స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్ళాలి. అమ్మ అనవసరం వచ్చేది ప్లేస్కి. చింటూ ఈస్ కమింగ్. చింటూ బాయ్ చింటూ.